Hi all, welcome back to Light of Math. This is Samudra. Shine your career in the brightness of math light. ఈరోజు మనము లాగర్థమ్స్ నుంచి చిన్న కాన్సెప్ట్ చూద్దాము. చాలామంది స్టూడెంట్స్కి లాగర్థమ్స్ అంటే చాలా భయంగా ఉంటుంది. ఎందుకు అంటే దానిలో కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. సో ఆ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడానికి వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. మనం ఫార్ములాస్ ఈజీగా గుర్తుపెట్టుకున్నట్లయితే ఆ సమ్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో అసలు ఫార్ములాస్ మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అన్నదాన్ని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి టూ స్టేట్మెంట్స్ ఉన్నాయి. 2 పవర్ x ఈక్వల్ టు 8 ఉంది. సో దీని నుంచి మనము ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు తెలిసిన వే ఏంటంటే, ఇప్పుడు ఇది ఎక్స్పోనెన్షియల్ ఫార్మాట్లో ఉంది కాబట్టి 2 పవర్ x ఈక్వల్ టు నేను 8ని 2 క్యూబ్ అని రాసుకున్నాను. సో ఇక్కడ 2 రెండు బేసెస్ ఆర్ ఈక్వల్ ఉంటే ఎక్స్పోనెంట్స్ షుడ్ బి ఈక్వల్. సో ఇక్కడ నుంచి మనము x ఈక్వల్ టు 3 అని ఈజీగా చెప్పగలుగుతాం బేస్డ్ ఆన్ ద ఎక్స్పోనెన్షియల్ లాస్. ఇక్కడ చూసినట్లయితే ఇది కూడా అట్లాగే ఉంది. 2 పవర్ x ఈక్వల్ టు 10 అని ఉంది. బట్ 10ని వీ కెనాట్ రైస్ ద పవర్ ఆఫ్ 2 అంటే 2 బేస్గా తీసుకొని మనము సంథింగ్ పవర్లోకి మనం 10ని ఎక్స్ప్రెస్ చేయలేం. అలాంటప్పుడు మనం ఎక్స్ వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే బై యూజింగ్ లాగరిథమ్. సో లాగరిథమ్ ఇక్కడ మనకి అవసరం అవుతుంది. సో లాగరిథమ్ బేసిక్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందంటే ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్. ఈ ఫార్మాట్లో ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్ని మనము ఎక్స్పోనెన్షియల్ ఫార్మాట్ అంటాం. దీన్ని మనం లాగరిథమ్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. హౌ టు కన్వర్ట్ అనేది వెరీ ఈజీ. ఇది చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. బిట్స్లో వచ్చిన రాంగ్ ఆన్సర్ చేస్తూ ఉంటారు. ఒక్కసారి ఈజీగా మనం ఎలా కన్వర్ట్ చేస్తామో చూద్దాం. చూడండి, మనకి ఎక్స్ వాల్యూ కావాలి కదా. సో ఎక్స్ ఈక్వల్ టు అని రాసుకుంటాం. సో ఇక్కడ ఏదైతే రైట్ సైడ్ ఉందో సేమ్ అదే ఉంటుంది. బట్ అది మనం లాగరిథంలోకి రాస్తామన్నమాట. లాగ్ ఎన్. ఇక్కడ బేస్లో ఏముంది కాబట్టి సేమ్ బేస్ ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఈ బేస్లోకి వచ్చింది. ఎక్స్ అనేది మనకి మెయిన్ వాల్యూగా మారుతుంది. సో ఇట్లా మనం కన్వర్ట్ చేసుకుంటాం అనుకో. ఇప్పుడు దీన్ని చూడండి. ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ కావాలి. ఎక్స్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఆపోజిట్లో 10 ఉంది కాబట్టి లాగ్ 10. బేస్ ఎంత ఉంది? 2. సో బేస్ 2. ఇది లాగరిథమిక్ ఎక్స్ప్రెషన్. సో ఈజీగా మనం ఇట్లా కన్వర్ట్ చేసుకోవచ్చు.